స్టార్ట్ చేయమ్మా. నా పేరు హారియ, మా నాన్న పేరు కళ్యాణ్ రామ్, మా అమ్మ పేరు కృష్ణవల్లి. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నేను 13th చాప్టర్ చెప్పబోతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ త్రయోదశోऽధ్యాయः క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగः. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తత్వితః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తజ్జ్ఞానం మతం మమ. తక్షేత్రం యచ్చ యాదృచ్ఛ యత్తి కార్యే తస్య యత్ తస్యోऽప్యప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిభిः బహుधा గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రమతైశ్చైవ హేతుమద్వినిశ్చితైః. మహాభూతాన్యహంకారः బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాः. ఇచ్చా ద్వేషः సుఖం దుఃఖం సంగాతశ్చేతనా ధృతిః. ఏతచ్చేత్రం సమాసేన సవికారముదాహృతం. అమానిత్వమదం విత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం సంయమాత్మ వినిగ్రహః. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః. ముక్తదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం. దూరస్థం చాత్తికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. కాదు నన్ను మళ్ళీ 9 నుంచి మళ్ళీ చెప్పు ఒకసారి. 9 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయి. అసక్తిరనభిష్వంగ అక్కడి నుంచి మళ్ళీ చెప్పు. తిరణభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానాత్ దర్శనం. ఏతజ్జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా పునమశ్నుతే. అనాదిమత్పరం బ్రహ్మ అసక్తన్నా సదుచ్యతే సర్వదః పాణిపాదం తత్ సర్వదోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. బహిరంతస్య భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం. దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. భూతభక్తృ చ తజ్జ్ఞేయం ప్రసిష్ణు ప్రభ విష్ణు చ. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం బుద్ధి సర్వస్య విష్ఠితం. ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః. మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయో ప్రపద్యతే. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. కార్యకరణకర్తృత్వే హేతుః ప్రకృతిముచ్యతే. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. పురుష ప్రకృతిస్థో హి పుంసే ప్రకృతిజాన్గుణాన్ కారణం పునఃసంగోస్య తత్ సత్యోని జన్మసు ఉపద్రష్టానుమంతా చ. భక్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేऽస్మిన్ పురుషః పరః. య ఏదం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోऽపి న స భూయోऽపి జాయతే. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అన్యే ద్వేమజానంతః. శృత్యావేప్య ఉపాసతే తేపి చాతితరప్యేవ మృత్యుం శృతిపరాయణాః. యావత్ సంజాయతే కించిత్
తత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నైనస్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం తపస్విభ్యోధికో ప్రకృతి ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాన్ని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి యథా భూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి తదా ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తథా అనాద్విత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోऽపి కౌంతేయ న కరోతి న లిప్యతే యదా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే యదా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృత్స్నం ప్రకాశయతి భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరంగాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఓం తత్సత్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. బాగుందమ్మా, బాగానే మెమరీ అయితే బాగుంది. మధ్యలో కొంచెం 9th దగ్గర అక్కడ కన్ఫ్యూజ్ అయ్యావు, కానీ మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి ముందుకు బాగానే వచ్చింది. అక్కడ 14th దానిలో భృశ్చ ఉంది కదా, గుణభోక్తృచ. అది భోకి కొంచెం గట్టిగా మహాప్రాణాలు ఇంకొంచెం రావాలి. కొన్ని చోట్ల చాలా బాగా చెప్తున్నావు, కొన్ని చోట్ల మిస్ అయిపోతున్నాయి. పర్టికులర్ గా విష్ఠితం అట్లా ఉంటాయి చూడు 17th లో కదా, సర్వస్య విష్ఠితం. ఆ విష్ఠితం దగ్గర అది కూడా కొంచెం లైట్ అయిపోయింది, అది కూడా కొంచెం రావాలి. అక్కడ మాత్మనా, అక్కడ 24వ శ్లోకంలో 24లో కేచిదాత్మాన మాత్మనా మాత్మనా దీర్ఘం కొంచెం రావాలి. అదర్వైజ్ అన్ని బాగానే ఉంది. కొంచెం వెనక్కి వెళ్ళినా మళ్ళీ సరి చేసుకుని బాగా చెప్పావు. ఓకే అమ్మా, కీప్ ఇట్ అప్, బాగుంది. ఓకే.